ఆ నేత్రములు తెరవబడాలండి. నేత్రములు తెరవబడాలి. గ్రంథమును గ్రహించాలి అంటే దేవుని లేఖనమును, దేవుని మాటను మనము గ్రహింపు చేసుకోవాలంటే మన యొక్క నేత్రములు తెరవబడాలి. ఉదాహరణకు సిరియా దేశపు సైన్యము దేవుని సేవకుడైనటువంటి ఎలీషాను చుట్టుముట్టి వచ్చేస్తారు. రాత్రికి రాత్రి తెల్లవారేసరికి దాసుడు బయటికి వచ్చి చూస్తాడు. వచ్చేసరికి ఆ యొక్క గృహము చుట్టూ, ఆ యొక్క పర్వతము చుట్టూ ఎవరున్నారట? సిరియా దేశపు సైన్యం ఉన్నది. ఎలీషా గారిని చంపేద్దామని భయపడుతూ వణికిపోయి దాసుడు లోనకు వెళ్ళి, అయ్యా, పొరుగు దేశపు సైన్యము మనల్ని చుట్టుముట్టింది అంటే ఎలీషా గారు ఒక వెర్రి నవ్వు నవ్వుతున్నా. పోరా, ఏందో ఎలా నవ్వుతున్నారంటే, వారి సైన్యం చూస్తున్నావు కానీ వారికి మించిన సైన్యము మనకు ఉన్నది. మనకేం సైన్యం ఉన్నది? మీరు మీ బైబిల్, నేను నా కళ్ళద్దాలు తప్పితే ఇంక సైన్యం అంటారేంటి? అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేయగా వాడి నేత్రములకు ఉన్న పొరలు రాలిపోయి అప్పుడు చూడగలిగాడు దేవుని సైన్యమును. మీలో చాలామంది మీ నేత్రములకు కప్పబడి ఉన్నటువంటి పొరల చేత లేఖనమును మీరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. సువార్త యొక్క ప్రకాశమానత మీ మీద ప్రకాశించకుండాలాగున ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మీ మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేయుచుండగా లేఖనములను గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మీ భాషలో చెప్పాలంటే ఏం రా, కళ్ళు నెత్తుకొచ్చినాయా అంటాము కదా. అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే గ్రంథములను గ్రహించలేరు, అంతే, సింపుల్. మీ పదవులతో, అధికారాలతో, ధనముతో, మీ అందముతో, మీ బలముతో, మీ పలుకుబడితో, మీ పేరు ప్రఖ్యాతులతో మీరు మీ యొక్క నేత్రములకు, మనోనేత్రములకు గ్రుడ్డి పట్టి ఉంటే లేఖనం ప్రతిరోజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని అది అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా. నీకు దాని నుండి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అది నువ్వు అనుభవించలేవు. ఆదరణ దొరకదు. ఈ లేఖనం ద్వారా సమాధానం దొరకదు. ఈ లేఖనం ద్వారా పరిశుద్ధత దొరకదు, పవిత్రత ఉండదు, గైడెన్స్ ఉండదు, సిద్ధపాటు ఉండదు. అయ్యో, దినదినము చదువుతున్నావు, నీ నేత్రములు ముయ్యబడి ఉన్నవి, వాటిని తెరుచుకోవాలి. ఆ కొరింథీ పత్రికలో చెప్పబడినట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత సువార్త యొక్క ప్రకాశమానత అంట మన మీద ప్రకాశించకుండా ఉండాలి అంటే అది మన మనోనేత్రములకు గ్రుడ్డితనం. ఇలాంటి అధికారము, ధనము, అందము, బలము అనే ఆ గ్రుడ్డితనములో మనము ఆ యొక్క ఆలోచనలు వెళ్ళిపోతున్నాం. అవి పోగలిగితే అప్పుడు లేఖనమును గ్రహించగలుగుతాం.